హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మీకు జామ ఆకులతో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది ప్రతి ఒక్కరికి చాలా ఆరోగ్యకరమైందండి ఈ చట్నీ తింటే. ఓకే అండి, మనం ఇలాగ ఆకులను తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని వేస్ట్నంతా పక్కన పెట్టేసుకుంటాము. ఆ తర్వాత మనము ఒక ప్లేట్లో అయితే ఎండుమిరపకాయలు, అలాగే ధనియాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటామండి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఈ కట్ చేసుకున్న జామాకు ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని ఆ పీసెస్ని ఇలా స్టీల్ బౌల్లో వేసి వాటర్లో వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని జీలకర్ర, మెంతులు, అలాగే ధనియాలు, తర్వాత ఎండుమిర్చి, అలాగే కరివేపాకు ఇందులోనే వేసేసుకుంటామండి. కరివేపాకు ఇందులో వేస్తే మనకు ఇందులో మిక్సీకి వేస్తాం కాబట్టి ఆ కరివేపాకు కూడా బాగా పొడైపోతుంది. అలాగే ఇవి బాగా దోరగా వేగిన తర్వాత ఇవి మిక్సీ జార్లో వేసేసుకుంటాము. ఆ తర్వాత ఈ జామాకు పీసెస్ని ఈ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ కడాయిలోనే వేసి బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ప్లేట్లో కొత్తిమీర, టమాటాలు, చింతపండు తీసుకొని మళ్ళీ కడాయి అయితే స్టవ్ పైన పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ తర్వాత టమాటాలు, ఆ తర్వాత కొత్తిమీర, చింతపండు ఇందులో వేసి బాగా వాడ్చుకోవాలండి. వాడ్చుకున్న తర్వాత ఇవన్నీ మిక్సీకి వేసేసుకుంటే నెక్స్ట్ మనకి ఈ జామ ఆకులతో చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోమంటాము. యాడ్ చేసుకున్న తర్వాత మనకి జామ ఆకులతో చట్నీ ఇలా రెడీ అయిపోయింది. చూడండి, ఇదైతే మనకి అందరికీ ప్రతి ఒక్కరికి చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఓకే అండి, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి.